మీటింగా ఏంది కేశవారదా? కేసీఆర్ సార్ది ఏదో నల్గొండ మీటింగ్. నల్గొండ మీటింగ్ అందుకేనా టిక్ టాక్ అయినావు కాదా? సుధాబాబు లింగేవు సంగతి చూడు. మీటింగ్ అట మనదేనా మీటింగ్? అందరిది అందరిది అవుతుంది. సిగ్గిలే కాపాయ్ కాల్పులా. ఇప్పుడు నల్గొండలో మీటింగ్ పెట్టింది అంటివి. అవును. ఎందుక అది పెడతానికి ఆయన కానీ సిగ్గు ఉండాలి, పోతానికి నీకన్నా ఉండాలి సిగ్గి. ఇంతకుముందు 10 ఏళ్ళు 10 ఏళ్ళ ఉకాశ ఉకా ఏమంటావా లింగా? నేను మాట్లాడే తప్ప అనే ఇప్పుడు ప్రజలు ఇంట్లో నేను నీ ముదరాచ 10 సంవత్సరాలు ప్రజలు నిన్ను నమ్మే నీ చేతిలో పెట్టా. నీకు ఎదురు ఒకడాను ఉన్నా ఆయన ఇప్పటిదాకా ఒకడాను ఉన్నాడా? ఏ తల్లి నాదే రాజ్యం, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు అవుతుంది అని చేతివి. ఏ తల్లి జనం తిరగబడి సాంపితో ముంచినట్టు ముంచిరి కూర్చోబెట్టే. ఇక నిలవన అదో ఇదో బెంగ పెట్టుకొని అలా జారి పడుతుంది. ఓ అట్టుంటే ఇరిగే ఊరికే మరంగా ఇంట్లో వాడుకోక ఎందుకు. ఇప్పుడు నువ్వు మీటింగ్లు పెడితే మరి నల్గొండలో వాళ్ళ పుట్టుకున్న మీటింగ్ పెట్టినావు వాళ్ళ మరి పెడితే ఇప్పుడు ఏమన్నా వచ్చేది ఉందా ఈ మధ్యాహ్నం? మళ్ళీ తిరిగి వచ్చేది ఉంది అదిలా రావుడు ఎవరు రాకాశవుడు మళ్ళీ 5 సంవత్సరాలు దాకా ఏమంటావా? ఏయ్ నన్ను మీటింగ్ రావటం నల్గొండకి మీటింగ్ పోతా సిగ్గి తప్ప. ఆడ కోడిగుడ్లతోటి టమాటాలతోటి హరీష్ రావుని కేటీఆర్నే పొట్టు పొట్టు ఆ గల్లెక్కలు బసరకాయలు ఇసురు చేస్తున్నారట. అది ప్రేమతో ఇసురేస్తున్నట. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ప్రేమతో ఇసురేస్తున్నట. ఈ ప్లాన్ చూడే ప్రేమతో వేస్తున్నది. నేను వస్తే ఉంటాను ప్లాన్లా. ఆ కోడిగుడ్లతో మనం ఏడ పడతామా? వాయా ఆ కోడిగుడ్ల కౌసు మా మీద ఏడేసుకుందాం. ఆయన కేశవారికి సరిపోతుంది ఆ కోడిగుడ్ల బాధ. కానీ నేను రాని ప్లా అయితే నీ ఆటో ప్లాలు పోయినా కోడిగుడ్డు ఇట పడ్డా ఇట అయితే నాకు కాచి అందుకొని వచ్చినా అయిపోతుంది. నేనేం చేస్తా ప్లా ముసలోని. ఓ ఆ గుడ్లు నా మీద పడ్డా అంత ఇకారం. నీ ఆటో పోయినా ఏం కాదు. కానీ ఏం ప్లా ఇంకా పోలే మరి ఇప్పటిదాకా ఏంది బస్సు నేనెందుకు వస్తా ఆశ పోయి మరి ఏందో అదో స్వర ప్లాన్. అవును మేమెందుకు వేసినాము జరిగింది మీటింగ్. జరిగితే అప్పుడు అయితే రాజ్యం ఉంది కాబట్టి అటు తిన్నాము. జనం అంతా తిరగబడ్డాం కాబట్టి ఇప్పుడు ఇటు మళ్ళాము. మాకేముంది పిల్ల పింఛన్ ఓడాయిన ఏవాడ వెళ్ళి కానీ పింఛనబ్బా పింఛన్ ఓడిస్తే ఓడు 500 ఎక్కువ అంటే అటు తిరుగుతోలేవేనా మేము. మాకు ఓటు సగం బువ పెట్టేది ఉంది. ఓటు వేసిన ఇంకా పుణ్యాన్ని కానీ మేము ఓట్లు వేసినా గెలిచిండు ఏలాగా ఏవాడవా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా లేదా పోయిన ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? మరి అంటావు నువ్వు మళ్ళా ఐదు తెచ్చిన నువ్వు ఇట్లా ఇచ్చటనే మారుగో. మా పని ఇట్నే అవుతుంది. మా శాతకాంతనానికి ఇటు అటు ఎటు వేస్తాం. మా బాధ మేము పడతాం. నీ ఆట ఒకటి చదువుకున్న పిల్లలు ఏం కావాలో ఆలోచించుకోరు పిల్ల. మరి ఆయన కానీ అంటే ఏం రాలేదని తిరిగి రోడ్ల పోయి మరి ఇప్పుడు అలా గెలిచిన ఆయన కాడ ఉందా మరి మీకు ఆసరా ఏమన్నా ఉందా మీకు? ఇప్పుడు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎత్తడేమో వేసినాడు. ఆయన వేయలేదా? ఆయన వెయ్యా సున్న పెట్ట అన్నట్టు ఇప్పుడు ఈయన వచ్చిండు. ఇంకా ఈయన ఎంత వరకు ఉంటుందో చూడమా ఎక్కడ పోతాం. నిండా 2 నెలలు కానే కాదా ఎందుకు ఇట్లా జర కాదు 4 రోజులు అతికే పట్టుకుంటే ఓవడైనా చేస్తా అని అంటాడు. ఆయన అనలేదా చేస్తా అని? సిగ్గులేదు ఇట్లా నీకు నీ మొదలాట. ఈ రావణపేట దిక్కు బాగానే ఇచ్చిండు తాత. ఇచ్చిండు రావణపేట దిక్కు సిమిరియాల దిక్కు అక్కడ సైడ్ బాగానే ఇచ్చిండు అందరికి మొత్తం ఇచ్చిండు. అందుకనే చేయించిండు ప్లా అందుకనే చేయించిండు ప్లా వేసేసాడు బాగా వేసేసాడు. గెలిచోవడం అంటే మామూలు జరుగుతూనే ఉంటుంది అట్లా. అది గెలిపోవడం అనేది సహజమే. కానీ అందుకనే అంటారు పబ్లిక్ నువ్వు అన్నదే కరెక్ట్ ప్లాన్. అందుకనే మంచిగా గెలిచిండు అందరికి ఇస్తే ఇది ప్లాన్ ఎందుకు కావు? ఓన్కో 4 ఇండ్లు ఉన్న కాడ ఇస్తువి, 4 ఇండ్లు ఉన్న ఊర్లో ఇస్తువి. మరి మిగతా ఊర్లో మరి ఏసీలో కంటే దళిత బంద్ ఇస్తుంది. మరి బీసీలు ఎటు పోవాలి?
వాళ్ళకి ఇస్తాను చెప్పింది ఏ ఇస్తా ఇయ్యొద్దా వాళ్ళు ఉంటారు 500-600 మంది ఉంటారు ఒకటే ఊళ్ళో 500-600 కుటుంబాలు ఉంటాయి ఒక కాడ 1000 ఉంటాయి మరి వాళ్ళకు ఒకటి చేయాలి వాళ్ళు లేలే ఓట్లు నీకు మరి నువ్వు దళిత బంధు ఇచ్చగా అది 2-3 ఇయ్యంగానే సరిపోతుంది రాష్ట్రం అంతా బీసీ బంధు ఇవ్వకో పడుకో ఆశ ఓపిలా తిన్నావా అబ్బా ఆ మీటింగ్ పోపిలా ఆడికి పోయి ఇంకా పోయిరాపా చిన్న పోతారు తాత అని పోపిలా ఆ మీటింగ్ పోయిగా చాలు పో వద్దు పోయి ఈ నీ తోడు పెడతా నేను ఓ అమ్మో వద్దు పోయిగా కూరగాయలు అందరం కలిసి పోతున్నాం నువ్వు వస్తావని అట్లా వచ్చినావు వ్యవసాయం నేను రానిపిలా అని పాడుగా కొంగలు పొలంలో పడ్డట్టుంది ఆ కొంగలు అది తీసుకురావాలి పిల్ల జరా అది ఏ జాగ్రత్త పిల్లగవు